Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా రీసెంట్గా మనకు ఈ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తన యొక్క లగ్జరీ లైఫ్ చూస్తూ ఉంటే, అంటే వీడియోస్ చేస్తూ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుందని చెప్పేసి మనం అందరం అనుకున్నాం, కానీ తీరా చూస్తే దేశద్రోహిగా బయటపడింది. అంటే యూట్యూబ్లో యూట్యూబ్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఒక సైడు ఈ మన బెట్టింగ్ యాప్లకు సపోర్ట్ చేస్తుంటారు, పైసా కోసం గడ్డినటువంటి వాళ్ళే. దీన్ని బట్టి చూస్తే వాళ్ళేమో దేశీయంగా ఉన్నటువంటి బెట్టింగ్ యాప్లకు యువతను బానిస చేసి డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్లు ఆడిపించి యువతను మొత్తం యువత యొక్క ఆర్థిక వ్యవస్థను, యువత యొక్క జీవితాలను పనంగా పెట్టి చిన్న భిన్నం చేసారు. చాలామంది రీసెంట్గానే ఆ విషయం కూడా మరి కేసులు నడుస్తున్నాయి. మరి అందులో భాగంగానే మరి జ్యోతి మల్హోత్రా కేసు కూడా బయటకు వచ్చింది. జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ కదా, పాకిస్తాన్కు 2 సార్లు పోయించింది. ఏం చేసిందంటే తను చేస్తున్నటువంటి యొక్క యూట్యూబ్ కార్యక్రమం ఒక ముసుగు లోపట మంచి మంచి ప్రాంతాలు, ఇప్పుడు ఒరిస్సాలో బాలాసోర్ ప్రాంతం, అక్కడ మిజైల్ టెస్టింగ్ జరుగుతుంది కదా, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషను, ఇట్లాంటి మంచి మంచివి. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మోడీ ఇనాగ్రేషన్ చేసినప్పుడు, వందే భారత్ చేసినప్పుడు అది కూడా మొత్తం లైవ్ కవరేజ్ చేసింది. అంటే స్టేషన్లకు ఎట్లా రావచ్చు, ఏ విధంగా లోపలికి ఎంట్రీ కావచ్చు, సెక్యూరిటీ చెకప్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఎగ్జిట్ ఉంది, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఈ విషయం మొత్తం మరి తను వీడియో చేసి సోషలైజ్గా మరి పాకిస్తాన్కి అమ్ముకుందా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళకి ఏమైనా వాళ్ళు కూడా ఏమకు వలపు వల విసిరి ఏమన్నా మరి పాకిస్తాన్ గిట ఏమో అమ్య చేసి మరి వాళ్ళకి చేసింది. ఎందుకంటే ఈ మధ్య ఈ ఆపరేషన్ సింధూరు జరిగినప్పటి నుంచి ఎన్నో విషయాలు మరి బయటపడుతున్నాయి. ఈ ఎలుకలు కలుగు లోపల దాక్కుంటాయి కదా, పొగ పెడితే ఎట్లా బయటకు వస్తాయో అట్లా ఈ స్లీపర్ సెల్స్ కానీ, పాకిస్తాన్ ప్రేమికులు కానీ, సోకాళ్ళ సెక్యులర్వాదులు కానీ వీళ్ళంతా ఎట్లా బయటపడుతున్నారు. పాకిస్తాన్ జెండాల కింద వేస్తే వచ్చి తీసేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇండియాలో ఉంటూ, ఇండియా ఉప్పు తింటూ, ఇండియా గాలి పీల్చుకుంటూ, ఇండియాలో సంపాదించుకుంటూ, లగ్జరీ లైఫ్ జీవించుకుంటూ. ఆ మధ్య రీసెంట్గా ఒకడు అన్నాడు చూడు, మన బాలీవుడ్ యాక్టర్స్, అని పేరు సైఫ్ అలీ ఖాన్, వాడు ఏమన్నాడు, ఇండియాలో ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు రీసెంట్గా వాడు యూఏలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా 15,000 కోట్లు పెట్టి ఒక లగ్జరీ ఇల్లు కొండంట, వెళ్ళిపోతారంట వాడికి. మరి అట్లనే ఇండియాలో ఇష్టం లేకపోతే పోండి, మరి పాకిస్తాన్ ప్రేమికులు ఎవడన్నా వద్దని ఆపుతుర్రా. కానీ ఆపరేషన్ సింధూర్ చేసి పాకిస్తాన్ యొక్క పీజం అంచింది మన సెంట్రల్ గవర్నమెంటు. కానీ దేశీయంగా, నేను గత వీడియోలో కూడా చెప్పిన, అంతర్గతంగా ఉన్న శత్రువుని నిర్మూలించకుండా బయట యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పిన గత వీడియో లోపల కూడా ఇదే మొత్తుకుంటుంది. ఎందుకంటే మన దేశం లోపల దేశ ప్రేమికులు ఎంతుర్రో అంతకు రెట్టింపు దేశ ద్రోహులు కూడా ఉన్నారు. చరిత్ర ఎప్పుడు కూడా మారదు. ఆ గత చరిత్రను చూస్తే కూడా హేమచంద్ర విక్రమాదిత్య నుంచి మొదలుకొని, పృథ్వీరాజ్ చౌహాన్ నుంచి మొదలుకొని, అలెగ్జాండర్ పోరస్ యుద్ధంతో మొదలుకొని ఏ యుద్ధాలు చూసినా ఏవి చూసినా ఇండియాకు వెన్నుపోటు. ఇవన్నీ విషయాలు అంటే చరిత్రలో కూడా ఉన్నాయి, ఇంకా స్టిల్ అదే నడుస్తుంది. మన ఇండియా లోపల ఎంతమంది పాకిస్తాన్ ప్రేమికులు, బంగ్లాదేశ్ వాళ్ళు కోట్ల మంది వచ్చారు ఇండియా లోపల. ఇప్పుడు ఇవన్నీ విషయాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అంతర్గతంగా ఉన్న శత్రువులని, దేశద్రోహులని, నమ్మక ద్రోహులని, స్లీపర్ సెల్స్ని ముందు స్ట్రిక్ట్గా వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళ దేశాలకు పంపించి లోకల్లో ఇంకా ఎట్లాంటి స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటే, ఇప్పటికైతే ప్రజెంట్ ఉన్నటువంటి చర్యలు అయితే గవర్నమెంట్ చాలా షార్ప్గానే స్పందిస్తుంది. ఇంతకుముందు ఉన్నదంత ఉదాసీనంగా అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే స్లీపర్ సెల్స్ పైన ఇప్పుడు రీసెంట్గా విజయనగరంలో కూడా ఒక స్లీపర్ సెల్స్ వాట్సాప్ గ్రూప్ తయారు చేసి పాకిస్తాన్ నుంచి, అంటే దుబాయ్ నుంచి ఆపరేట్ చేసుకుంటూ గ్రూప్ ద్వారా ఈ మన టిఫిన్ బాంబుల ద్వారా హైదరాబాద్లో కూడా మళ్ళీ ఒకసారి విధ్వంసం సృష్టించడానికి అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టిరట. కేబుల్స్, వాడి దగ్గర అమ్మోనియం నైట్రేటు, అల్యూమినియం పౌడర్ మొత్తం దూరం. అంటే ఈ బాంబు లోపల బాంబు తయారు చేయడానికే, ఎల్ఈడి బాంబులు తయారు చేయడానికి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. దానికి కేవలం కనెక్షన్స్ ఇచ్చి టిఫిన్ బాక్సులు అట్లాంటివన్నీ అమెజాన్లో వాడు కొరియర్లో నుంచి తెప్పించుకొని మళ్ళీ హైదరాబాద్లో రద్దీ ప్రాంతాల లోపల. అంటే ఒక అందుకు ఈ యూట్యూబర్లు కూడా మరి ఈ మన హైవే వేసినట్టుగా వాళ్ళు వీడియోలు తీసి మరి పాకిస్తాన్కు సమాచారాన్ని ఇస్తారు. ఈ జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు అంటే ఎట్లా రండి, రా 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 వచ్చి బాంబు పెట్టు అన్నట్టు వాళ్ళకు మంచిగా వీడియో తీసి పర్ఫెక్ట్గా మంచి మంచి ప్రాంతాలు, రద్దీ మార్కెట్లు ఎక్కడున్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఎక్కడున్నాయి, ఎక్కువ పబ్లిక్ ఎక్కడ. ఇప్పుడు ఉగ్రవాదులు బాంబు పెడితే నిర్మానుష ప్రాంతాల్లో పోయి బాంబులు పెడతారా? పెట్టరు కదా. ఎక్కడైతే రష్ అధికంగా ఉంటుందో వాళ్ళ ధ్యేయం ఏంటి, ఎక్కువ ప్రాణనష్టం చేయాలి.
కదా. బాంబు పెట్టినప్పుడు 100 మందో 150 మంది 200 మందో ఈ విధంగా చనిపోతేనే కూడా వాడికి శాంతి ఉంటుంది. ఎవరికి? ఉగ్రవాదులకి, ఉగ్రవాద ప్రేమికులకు, ఉగ్రవాదాన్ని నడిపించే వ్యక్తులకు శాంతి ఉంటుంది కదా. ఈ మరి యూట్యూబర్లు ఈ విధంగా ఈ జ్యోతి మల్హోత్రా విషయం చూస్తుంటే దాన్ని ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది, అంతగానో పైసలు వ్యక్తులు వస్తాయి. ఇంత కొట్టించుకుంటాం యూట్యూబ్లో, ఇన్ని వీడియోలు పెడుతున్నాము, పట్టుమని 10 లైకులు రావు, 10 షేర్లు రావు. అంటే మేము చెప్పేదని వాస్తవ విషయాలే. మరి ఏ వీడియోలు తీసి ఫుడ్ వీడియోలు పెట్టి అవి పెట్టుడు కాదు. సమాజంలో ప్రజెంట్ జరిగే విషయాలనే క్రోడీకరించి వార్తలు చదివి ఈ న్యూస్ పేపర్ చదివి ఎనాలిసిస్ చేసి చెప్పినటువంటి విషయాలే పెడతాం, వాస్తవ విషయాలే. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను ఉన్న విషయమే చెప్తున్నాను. ఏమన్నా ముందే స్క్రిప్ట్ రాసుకొని ముందర పెట్టుకొని చెప్తున్నానా? లేదు కదా. విషయాన్ని ఫస్ట్ కంటెంట్ని అర్థం చేసుకొని ఏం జరుగుతుందో విషయాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని నేను లైవ్కి వచ్చి స్వచ్ఛందంగా పెడుతున్నా. నేను ఏదో విషయాన్ని ముందే పేపర్ మీద రాసుకొని స్క్రిప్ట్ రాసి అది తీసుకొచ్చి చదువుతలే. నేను వాస్తవ విషయాలు అనమాట. మాలాంటి యూట్యూబర్స్కి మరి ఎందుకో సబ్స్క్రైబర్స్ కారు, లైకులు ఉండవు, షేర్లు ఉండవు కదా. మరి అదే జ్యోతి మల్హోత్రా పెడితే సొల్లు గార్చుకుంటూ లైకులు, కామెంట్లు, నీ స్ట్రక్చర్ ఎట్లుంది, నీ అది ఎట్లుంది, ఇట్లుంది అని చేసుకుంటూ సొల్లు గార్చుకుంటూ లక్షల కొద్ది వ్యూస్ వస్తుంటాయి. విశాఖపట్నం నుండి ఒక అమ్మాయి నడుము తిప్పి వీడియోలు పెడుతుంది. వాయమ్మో, ఆమెకు చూస్తే ఎన్ని లైకులు, ఎన్ని కామెంట్లు. జస్ట్ ఇట్లా ఆమె బంగ్లా మీద నిలబడి వర్షం పడుతుంటే నడుము దింపుతుంది అంతే. ఇక చూడు సొల్లు కాల్చుకుని చిత్తకార్త కుక్కలాగా పెడుతుంటారు ఇక మనోళ్ళే. అంటే ఇక ఏం చేస్తాం మరి, దాన్ని తప్పదు కదా, సమాజమే అట్లా తయారైంది కదా. మేమైతే నిజంగా చెప్తున్నాం, నిస్వార్థంగా ఏదో లైకులు రావాలి, ఏదో యూట్యూబ్ నుంచి మాకు రెవెన్యూ రావాలని కాదు. నేను చెప్పినటువంటి కంటెంట్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యి ఎవరైనా 10 మంది మారుతారేమో అని చెప్పేసి ఒక తాపత్రయం తప్పితే కానీ యూట్యూబ్లో కంటెంట్ పెట్టి లైక్లు, షేర్లు రావాలి, పైసలు రావాలి, నా అకౌంట్లో రెవెన్యూ రావాలని కాదు. ఇప్పుడు నేను 2017 నుంచి నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా, 2017 నుంచి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలే? 3 ఇవ్వక 5 దగ్గర 8 సంవత్సరాలే. ఏదో కంటెంట్లు వ్యూస్ వస్తున్నాయి, చూస్తున్నారు, మళ్ళీ కామెంట్లు అవి 2-3 పెడుతురు, అంతే కథం. అంటే వాళ్ళకి ఏదో వస్తున్నాయి, నాకు వస్తున్నాయి ఇవన్నీ చెప్పట్లేదు, కానీ వాస్తవ విషయాలు. ఇప్పుడు రీసెంట్గా గుల్జారా హౌస్లో కూడా ఈ మోడీ పెరల్స్ అని చెప్పేసి ఒక అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో కూడా కుట్ర కోణం ఉంది. జస్ట్ మోడీ పెరల్స్ అనే పేరు పెట్టుకున్నందుకే అది కరెక్ట్గా దర్యాప్తు చేసి దాని తర్వాత ఆ 3 షట్టర్లో కూడా G+1 ఫ్లోర్లో కూడా అంతగానో ఫైర్ రావడం ఏంది, ఆడ 17 మంది చనిపోవడం ఏంది, ఇది కూడా సస్పెక్టబుల్ ఉంది. ఈ రీసెంట్ హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఈ గుల్జారా హౌస్ దగ్గర మోడీ పెరల్స్ బిల్డింగ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కూడా 17 మంది చనిపోవడం ఏంది. ఒకటే ఫ్లోర్ ఉంది, కింద 3 షట్టర్లు ఉన్నాయి, పైన ఒకటే ఫ్లోర్ ఉంది. ఇది కూడా హాస్యాస్పదంగా అనిపిస్తుంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దీని వెనుక కూడా దర్యాప్తు చేస్తే నాకైతే ఖచ్చితంగా ఇదైతే ఏదో కుట్రకోణమే అనిపిస్తుంది నాకైతే. మేము ఈ ఎనాలిసిస్ వల్ల మాకు ఇట్టే తెలిసిపోతుంది అక్కడ న్యూస్ చూస్తే. ఎందుకంటే అక్కడ వాళ్ళకు తప్పించుకునేటువంటి అవకాశం ఈజీ ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి టాప్ ఫ్లోర్కి మెట్లు ఉంటాయి, పై ఫ్లోర్కి వెళ్ళి పక్క బిల్డింగ్ నుంచి ఇంటి మీదకి వచ్చి దూకొచ్చు, పక్కకు అన్ని ఇండ్లే ఉన్నాయి. మరి వాళ్ళు ఎట్లా చచ్చిపోయినారో ఏమో నాకు అర్థమవుతలేదు. 17 మంది చనిపోయారు. లేటెస్ట్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంది. హైదరాబాద్ చార్మినార్లో గుల్జారా హౌస్లో అగ్ని ప్రమాదంలో కూడా 17 మంది మృత్యువాత అని చెప్పేసి షాకుడు. ఆడంతా మోడీ ఫ్యామిలీ, మోడీ పెరల్స్ మోడీ అంటే మోడీ పేరు పెట్టుకున్నందుకు వాళ్ళకిట ఎవరన్నా ఆ విధంగా కుట్రకోణంతో మరి చేసినారు, అది కూడా దర్యాప్తు చేయాలి, చేస్తే తెలుస్తుంది. అదేవిధంగా మన తెలంగాణ కూడా మరి ఇంకా రీసెంట్గా చూస్తే ఈ సుందరీమణులు అందగత్తెలు కూడా అక్కడక్కడ తిరిగి మరి హల్చల్ చేస్తారు. ఇది ఒక విషయం కూడా. అదేవిధంగా మరి గవర్నమెంట్ కూడా లిక్కర్ మీద మళ్ళీ బాటిల్ మీద 40-50 రూపాయలు మళ్ళీ పెంచింది. ఈ తాగుబోతూ మన లిక్కరు తాగి ప్రభుత్వానికి డబ్బు సమకూర్చేటువంటి వాళ్ళకు మన జోబుకు మళ్ళీ చిల్లుబడేటువంటి ఆస్కారం మళ్ళీ వచ్చింది. నిన్న నుంచి పెంచారు. మొన్నే మెట్రో ఛార్జ్ కూడా పెంచారు కదా. నేను ఒక వీడియో పెట్టిన, మెట్రో లైవ్ వీడియో. ఎవరు గతలేడు. బేగంపేట నుంచి ఉప్పలు 40 రూపాయలు ఉండే, ఇప్పుడు 55 రూపాయలు అయింది. అది కూడా వీడియో లైవ్ చేసి పెట్టినాను. ఈరోజు మళ్ళీ లిక్కర్ వాడితే వచ్చింది. అంటే పెంచుడే. ఇక ఇటు మీ అమ్మాయి టెన్షన్లు భరించలేక ఇంతకు పోయి తాగుదాంరా అంటే వాడు మంది మీద మళ్ళీ జోబుకు చిల్లు. ప్రభుత్వానికి మళ్ళీ 500 కోట్లు సమర్పించుకోవాలి వీళ్ళు కదా. ఎటు చూసినా ఏమున్నది, తాగుబోతులు కూడా సుఖం లేకుండా అయిపోయినారు నాయన. ఈ ప్రభుత్వానికి ఆదాయం కోసము తాగుబోతులు అంటే తాగుబోతులు అనేది పాపం. ప్రభుత్వాన్ని నడిపించేటువంటి వాళ్ళు తాగుబోతులు. వాళ్ళు మనం తాగుబోతుగా ట్రీట్ చేస్తాం, కానీ వాళ్ళ డబ్బును ఖర్చు పెట్టి వాళ్ళ ఆరోగ్యం చేసి ట్రాఫిక్ పోలీసులకు డబ్బులు కట్టి గవర్నమెంట్ నడిపిస్తూ వీళ్ళని మనము సన్మానించాలేమో మందు తాగవాలని ఇక రేపు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణలో కూడా గవర్నమెంట్ నడుస్తుందంటే మేజర్ వచ్చేటువంటి ఇన్కమ్ మన ఈ బేవరేజ్ డిపార్ట్మెంట్, మన ఆబ్కారీ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ వస్తుంది.
మరి వాళ్ళని కూడా పాపం మనం ఈ విధంగా తాగుబోతుండడం సమంజసం కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఓకే, హాయ్, గుడ్ నైట్.